వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మన ఛానల్ దక్షిణాది ఛానల్, మన ఛానల్ ద్రవిడ ఆర్థిక సామాజిక సమానత్వాన్ని, రాజ్యాంగ సమానత్వాన్ని బోధించే ఛానల్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆర్థికంగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్. ఈరోజు మనము భారతదేశంలో చాలా నిగర్విగా, అలాగే ఆర్థిక సంస్కరణ పితామహుడుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చే దేశాన్ని, అంటే అట్టడుగున ఉన్న ఆర్థిక రంగంలో అట్టడుగున పడిపోయిన దేశాన్ని, 1990లో పడిపోయిన దేశాన్ని $100 మిలియన్ డాలర్లకు ఇవాళ విదేశీ మారక ద్రవ్యం పడిపోయిన పరిస్థితిలో 7.7 జీడిపి నుండి 8.5 వరకు జీడిపి శాతాన్ని పెంచి దేశంలో ఇవాళ దివాలా స్థాయి నుండి దేశాన్ని గట్టెక్కించి ప్రధానిగా తనదైన శైలిలో ఆర్టీఐ, ఉపాధి హామీ, ఆహార భద్రత వంటి కీలకమైన చట్టాల అమలుకు, అలాగే ఎల్పిజి సంస్కరణలు సమర్థవంతంగా అమలు చేసి దేశాన్ని ఇవాళ ద్రవ్యాల వనరుల నుండి రక్షించిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ, అలాగే పివి ఇద్దరు జోడిగా, అంటే కాంగ్రెస్లో ఇవాళ ఇందిరాగాంధీ, అంటే నెహ్రూ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులు, అంటే కాంగ్రెస్కు వీర విధేయులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ నెహ్రూ కుటుంబం మొత్తం ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తే, వారి పరిపాలన ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తే, ఈ దేశాన్ని దరిద్రంలోకి నెట్టేస్తే, ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తే, దానికెళ్ళి ఇవాళ ఆ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కుటుంబానికి సంబంధం లేని పివి కానీ, నెహ్రూ కుటుంబానికి సంబంధం లేని మన్మోహన్ సింగ్ కానీ దేశాన్ని గాడిలో పెట్టించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదు. ఇలా మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు కాస్త అది సంపన్నులను మరింత సంపన్నులుగా చేసింది. అది కొంతమంది 1% సంపన్నులను ఇవాళ దేశంలో వృద్ధి చేసింది. ఇవాళ దేశంలో ఒక 1% సంపన్నుల యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉందంటే 200% పైగా పెరిగింది. ఇవాళ 2002 లెక్కల ప్రకారం చూసుకుంటే 1% టాప్ ఇండియన్ పాపులేషన్ అండ్ 22% అంటే భారతదేశంలో సంపన్నులు 22.6% సంపాదిస్తే 50% జనాభా అంతా కూడా వాళ్ళ 15% మాత్రమే సంపాదించగలిగింది దేశంలో సంపదను. అంటే ఒక 1% 22% సంపద సృష్టిలో వాళ్ళు భాగస్వామ్యం అయితే 50% ప్రజలంతా కూడా కేవలం 15% మాత్రమే సంపాదించగలిగారు. అట్లాగే అదే 1% వాళ్ళ యొక్క వెల్త్ 40.1% ఏకాఏకన పెరగగలిగింది 2022 వరకు. అట్లాగే మళ్ళీ టాప్ 10% పాపులేషన్ సంపాదించింది కేవలం 77% మాత్రమే. అంతేకాకుండా ఇవాళ హెల్త్ కేర్ కాస్ట్ ఎంత పెరిగిపోయిందంటే ఇవాళ 62 మిలియన్ ప్రజలు పేదరికంలోకి నెట్టేసింది ఈ దేశంలో ఈ ఆర్థిక సంస్కరణలు. ఈ ఆర్థిక సంస్కరణ ఫలితంగా ఇవాళ క్రోనిక్ క్యాపిటలిజం పెరిగిపోయింది పూర్తి స్థాయిలో. క్రోనిక్ క్యాపిటలిజం పెరిగింది. అలాగే ఇవాళ వంశపారపర్యంగా ఎవరైతే బాగా డబ్బున్న సంపన్న వర్గాల యొక్క వృద్ధి, వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళ విపరీతంగా వాళ్ళ డబ్బు పెరిగిపోయింది. సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదగడానికి దోహదపడింది. అదానీ, అంబానీ లాంటి వాళ్ళను ప్రపంచ కుబేర్లుగా మార్చింది. అట్లాగే టాప్ 100 లిస్ట్లో ఇవాళ భారతదేశంలో సంపన్న అగ్ర కులాలని మరింత సంపన్నులుగా చేసింది. పేదరికంలోకి ఎవరైతే ఉన్నారో పేదరికంలో నెట్టివేయబడ్డ వాళ్ళు ఇవాళ ఈ ఆర్థిక సరళీకరణ కారణంగా 67% పేదరికంలోకి ఇంకా నెట్టివేయబడ్డారు. అంతేకాకుండా మీరు ఒకసారి కనుక చూసుకుంటే వాళ్ళు తెచ్చిన డిమానిటేషన్, ప్రైవేట్ ఈ ఆర్థిక సరళీకరణ ఫలితంగా వచ్చిన డిమానిటేషన్ కానివ్వండి, అలాగే పెంచిన జిఎస్టీ కానివ్వండి, అలాగే ఇంకా ఈ కోవిడ్ కారణంగా వచ్చిన ఏ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి భారతదేశంలో, ఆర్థిక ఇబ్బందులని ఇవాళ సమర్థవంతంగా జయించడంలో ఈ ఆర్థిక సంస్కరణ ఫలితంగా పేదలు తన యొక్క జీవితాలను, అలాగే జీతాలను, ఉద్యోగాలను కోల్పోయి భారతదేశము మరింత పేదరికంలోకి నెట్టివేయబడింది ఆర్థిక సంస్కరణ ఫలితంగా.
అంతేకాకుండా సామాజిక అసమానతలు మరింత పెరిగాయి, ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయి, జెండర్ అసమానత, మత అసమానతలు, కుల అసమానతలు, ఇలా అనేక రకాల అసమానతలను ఇవాళ 75 సంవత్సరాల స్వతంత్ర రాజ్యాంగ చరిత్ర స్ఫూర్చలేకపోయింది. ఎందుకంటే ఆర్థిక సంస్కరణ ఫలితంగా. అంతేకాకుండా రిజర్వేషన్లను వాళ్ళను సరి అయిన పందాలో ఇవాళ అమలు చేయని కారణంగా అసమానతలు కూడా విత్ ఇన్ ద కమ్యూనిటీస్లో, రిజర్వేషన్లు అనుభవిస్తున్న విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా అసమానతలు పెరిగిపోయి వాళ్ళంతా కూడా ఒకరికొకరు కొట్లాడుకునే పరిస్థితి. ఇటు మాలామాదిగా ఉపకులాల మధ్య, బీసీల మధ్య, అట్లాగే మైనార్టీల మీద, బీసీల మధ్య, ఈవెన్ ఆర్థికంగా అడ్వాన్స్ అయిన అగ్రకులాల మధ్య, ఆర్థిక పేదల మధ్య ఈ రిజర్వేషన్ కొట్లాటను క్రియేట్ చేసేసి సృష్టించి వాళ్ళు ఇలా ఆర్థిక సరళీకరణ పేరుతో 90% అంతా కూడా మొత్తం ప్రైవేటీకరణ చేసేసి దాంట్లో రిజర్వేషన్లు లేకుండా చేసేసి కేవలం 10% మాత్రమే ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఇవాళ ఉన్న కారణంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ శాఖలన్నిటినీ దివాలా తీయించేసి వాటిని ప్రైవేట్ పరం చేసేసి ప్రైవేట్ వ్యక్తులకు కోట్లు ఇవాళ లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకునే విధంగా ఇవాళ ఎవరైతే పేదలంతా కూడా ఇవాళ మహానగరాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ కానీ, మహానగరాలుగా అభివృద్ధి చెందిన మొత్తం బాంబే కానీ, మొత్తం భారతదేశంగా ఉన్న అన్ని నగరాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ, బాంబే, ఈ మహానగరాలన్నీ కూడా ఇవాళ అభివృద్ధి చెందినాయి అంటే ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆ రోజుల్లో ఇవాళ నెహ్రూ కాలంలో వాళ్ళు ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయగలిగినారు. ఆ ఎస్టాబ్లిష్ చేసిన సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్న కారణంగా చాలా మంది పేదలకు ఉపాధి అవకాశాలు వచ్చాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఆ రకంగా ఏ ప్రభుత్వ సంస్థల్లో అయితే ఈ ఆర్థిక సంస్కరణ పేరుతో, సరళీకరణ పేరుతో పూర్తిగా ధ్వంసం చేసేసి పూర్తిగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఎత్తేసేసి ప్రైవేట్ పరం 90% ప్రైవేట్ పరం చేసిన కారణంగానే ఇవాళ పూర్తిగా పేదలు మరింత పెద్దలుగాను, అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా, ఈ ఆర్థిక సంస్కరణలో వచ్చిన సంపద పెట్టుబడిలో వాళ్ళకు భాగస్వామ్యం లేకుండా ఇవాళ దుర్మార్గంగా అన్యాయానికి గురైన జాతులు ఎవరైనా ఉన్నాయంటే భారతదేశంలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. ఏ 15% ఉన్న సంపన్న వర్గాలు కావచ్చు, అగ్రకులాలు కావచ్చు, దాంట్లో 1% ఉన్న సంపన్న వర్గాలు కావచ్చు, మొత్తం దేశ సంపద అంతా కొలగొట్టి మొత్తం విదేశాల్లో పెట్టుబడులు పెట్టి విదేశాలకు తరలించి ఈ దేశంలో ద్రవ్యోల్బణకు ఇప్పటికీ కారణమైపోయారు, పేదరికానికి కారణమయ్యారు, నిరుద్యోగం పెరగడానికి కారణమయ్యారు. ఈ దేశంలో ఇలా ప్రైవేటు వ్యక్తుల గుత్తాధిపత్యం కారణంగా వాళ్ళ కులాలను మాత్రమే ఆ ప్రైవేట్ వ్యక్తులు కూడా వాళ్ళు పెట్టిన సంస్థలలో వాళ్ళ కులాలకే పరిమితం చేసేసి వాళ్ళ కులాలకే ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళ కులాలని కొంతవరకు బెనిఫిట్ చేసేసి మెజారిటీ కులాలని అణచివేసిన చరిత్ర ప్రైవేట్ రంగంలో ఉంది. అందుకే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ మొదలైంది 1990 తర్వాత. 1990 తర్వాత మన్మోహన్ సింగ్ ఆర్థిక ఫలాలు ఈ దేశంలో అసమానతలను, సామాజిక అసమానతలను మరింత పెంచింది రిజర్వేషన్ల అసమానతల పంపిణీ కారణంగా. అంతేకాకుండా ఆర్థిక అసమానతలతో విపరీతంగా పెరిగిపోయాయి. సంపన్నులు మరింత సంపన్నులుగా, వందల వేల లక్షల కోట్లకు ఎదిగి పేదలు మరింత పేదలుగా, కోట్లాది మంది పేదలు మరింత పేదలుగా ఎదగడానికి ఇవాళ మన్మోహన్ సింగ్ ఆర్థిక సరళీకరణ విధానాలు తోడ్పడ్డాయి. కాబట్టి ఇవాళ భారతదేశము సుసంపన్న దేశంగా లేదు. ఇలా హంగర్ ఇండెక్స్ లో 104వ స్థానంలో ఉంది, పేదరికంలో 124వ స్థానంలో ఉంది. ఇవాళ భారతదేశం మన్మోహన్ సింగ్ ఆర్థిక ఫలితాల కారణంగా ఆయన పివి నరసింహారావు జోడీగా ఎవరైతే ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారో ఇవాళ ఎవరైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడో ఆ భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వాళ్ళ బాటలోనే నడుస్తూ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాడు. ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో ఆ పేదరికంలో కనెక్టేశాడు. ఈ దేశంలో క్రోనీ క్యాపిటలిజం పేరు మీద అదానీ అంబానీలకు దోచిపెట్టాడు. 2 లక్షల కోట్ల డబ్బులు ప్రభుత్వ బ్యాంకుల మనీ అంతా కూడా తన గుజరాత్ పెట్టుబడిదారులు దోచేసినప్పుడు వాళ్ళకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి బ్యాంకులను విలీనం పేరుతో ఇవాళ పూర్తి స్థాయిలో ఏదైతే ఇవాళ మంచి లాభాల్లో ఉన్న బ్యాంకులన్నింటినీ కాస్త ఇవాళ ఏవైతే నష్టాల్లో ఉన్న బ్యాంకులను మెర్జీ చేసిన కారణంగా ఈ దేశంలో ఈ 2,50,000 కోట్ల రూపాయలు చేసిన దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీదారులకు సహకరించాడు. వాళ్ళంతా 99% గుజరాతీలే. కేవలం ఒక్క విజయ్ మాల్యా దక్షిణాదిలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళ మొత్తంగా ఆర్థిక సరళీకరణ కారణంగా ఈ దేశంలో పేదరికం పోకపోగా పేదరికం మరింత పెరిగిపోయింది. ఈ దేశంలో నిరుద్యోగం తగ్గకపోగా దేశంలో నిరుద్యోగం మరింత పెరిగింది. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పెంచకపోగా పూర్తిగా తగ్గించేశారు. వాళ్ళ ప్రాతినిధ్యం పడిపోయింది.
కాబట్టి ఇవాళ ఉపవర్గీకరణ ఉద్యమాలు దేశమంతా విస్తరించాయి. ఆ కారణంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో ఈ కింది కులాల మధ్య కొట్లాట పెట్టిస్తూ వీళ్ళని కొట్టుకునే విధంగా చేస్తూ వీళ్ళని పేదరికంగా నెట్టేసి వీళ్ళని ఇవాళ కోవిడ్ల పేరు మీద పాపులేషన్ చేసి వాళ్ళందరినీ చంపేసి ఇవాళ కేవలం సంపన్నులు మాత్రమే, డబ్బున్నోళ్ళని మాత్రమే, వాళ్ళ తెల్లవాళ్ళని మాత్రమే, ఉత్తరాది వాళ్ళని మాత్రమే ఇవాళ ఈ దేశంలో మనుషులుగా చూస్తున్నది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా. ఈ దేశంలో వాళ్ళు మాత్రమే ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నది. ఈ దేశంలో వాళ్ళ రాష్ట్ర ఎజెండా అంతా కూడా ఏ అంబేద్కర్ వాదులు ఉన్నారో, ఏ కమ్యూనిస్టులు ఉన్నారో, ఏ సామ్యవాదము, స్వేషలిజము, సోషలిజము, సామ్యవాదము, ఇవాళ స్వేచ్ఛ, సమానత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఏ రాజ్యాంగం ద్వారా అయితే ఇవాళ మనం కావాలని కోరుకున్నామో, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో మనము నవంబర్ 26 నుండి 1950 onwards we are entering in two societies. As per constitution we are equal, but as per society we are unequal. ఏ ఆర్థిక అసమానతల కారణంగా వేల సంవత్సరాలుగా వెనుకబడ్డే భారతదేశం దాన్ని ఇవాళ ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే సామాజిక అసమానతల కారణంగా కులము, మతము, జెండరు, అలాగే వర్ణము కారణంగా ఈ దేశంలో ఏవైతే అసమానతలు ఏర్పడ్డాయో వాటిని సమాజం వైపు తీసుకువెళ్లే విధంగా ఈ భారత రాజ్యాంగం ద్వారా కృషి చేయాలని చెప్పాడు. అంతేకాకుండా భూ సంస్కరణ అమలు చేసి తక్షణమే అమలు చేసి ఈ దేశంలో పేదవాళ్ళందరికీ, భూమి లేని పేదవాళ్ళందరికీ భూమి పంచాలని చెప్పాడు. అట్లాగే ఇవాళ ఈ దేశంలో ఉన్న సంపద అంతా కూడా పంచాలే, అప్పుడు మాత్రమే ఈ దేశంలో సమాజం ఏర్పడుతుంది, సమానత్వం ఏర్పడుతుంది అని చెప్తే అందుకు విరుద్ధంగా మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్థిక సంస్కరణల కారణంగా ఈ దేశము మరింత అసమానతల వైపు, మరింత ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, రాజకీయ అసమానతలు వైపు వెళ్ళడానికి కారణం ఏమైందంటే ఈ ఆర్థిక సరళీకరణ విధానాల వల్లే. ఈ ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల పూర్తిగా దేశంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా కుప్పగూలిపోయి, ప్రభుత్వ ఉద్యోగాలు కుప్పగూలిపోయి, ప్రైవేట్ పరం అయిపోయి కొంతమంది గుత్తాధిపత్యంగా ఈ దేశం ఇవాళ పోతున్నది. సంపన్నులను ఇవాళ ఈ దేశం నడిపిస్తుంది. కార్పొరేట్ రాజకీయాల వైపు దేశం వెళ్ళింది. కార్పొరేట్ రాజకీయాలే కాకుండా కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం వైపు ఇవాళ ఈ దేశం వెళ్ళిపోయింది. కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం కేవలం దోపిడీ విధానాలు మాత్రమే అవలంబించింది తప్ప పేదవాడికి కోవిడ్ సమయంలో పేదవాడికి ఎక్కడ కూడా న్యాయం చేయలేదు. కాబట్టే ఈ దేశం మరింత దౌర్భాగ్యమైన స్థితిలోకి నెట్టబడ్డది. బురుండి, రువాండా లాంటి చిన్న దేశాలు, ఆఫ్రికాలో అత్యంత పేదరిక దేశాల్లో ఇలా సమానంగా నిలబడ్డది. బంగ్లాదేశ్, భూటాన్ లాంటి ఏదైతే భారతదేశం మీద ఆధారపడ్డ దేశాలు ఉన్నాయో వాటికంటే వెనకబడ్డది ఇవాళ భారతదేశం. కాబట్టి వీటన్నిటికి కారణం ఏంటిదంటే మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్థిక సరళీకరణ. కానీ ఇవాళ D6 ఒక భారత ప్రధానమంత్రిగా ఆయన నివాళులు అర్పిస్తుంది, కానీ ఆయన ఆర్థిక సరళీకరణను ఏవైతే తెచ్చాడో దాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నది. తప్పకుండా ఇవాళ దక్షిణాది డీజాక్ రూపంలో దక్షిణాది ఈ ద్రవిడ మోడల్ ఏదైతే ఉందో ఈ ద్రవిడ మోడల్ పూర్తిగా ప్రభుత్వ పరం చేయాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించాలి. ప్రైవేట్ సంస్థలో అన్ని వర్గాలకు అవకాశం ఉండాలి. ఈ సంపదలో, ఈ భూమిలో, ఈ రాజ్యంలో అన్ని రంగాల్లో సమానమైన వాటా ప్రజలందరికీ దక్కాలని చెప్పేసి ద్రవిడ మోడల్ అభివృద్ధి, ఆ మోడల్ అభివృద్ధి దిశగానే ఇవాళ ఆల్టర్నేటివ్ ఎకనామిక్ మోడల్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆల్టర్నేటివ్ ఎకనామిక్ మోడల్ దిశగా ఈ దేశం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ దేశం అగ్రగామి దేశంగా నిలబడుతుంది. ఆ దిశగా అడుగులు వేయాలంటే మన్మోహన్ సింగ్ చేసిన వైఫల్యాల పునాదిగా, ఆర్థిక అసమానతల పునాది నుండి తిరిగి భారతదేశాన్ని పునర్నిర్మించే దిశగా ఇలా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అందుకు ద్రవిడ మోడల్ ఒక్కటే దిక్కు, ద్రవిడ ఆర్థిక మోడల్, ద్రవిడ సామాజిక మోడల్ ఒక్కటే దిక్కు. ఆ దిశగా భారతదేశం అడుగులు వేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, మన్మోహన్ సింగ్కి నివాళులు అర్పిస్తూ జై భీమ్, జై సౌత్ ఇండియా.